పద్మశాలి సమాజానికి కష్టం వచ్చినప్పుడు కొద్దిమంది నాయకులకు పద్మశాలి సమాజం గుర్తుకు రాదు. కానీ వారి కోసం మాత్రం పద్మశాలి సమాజం అండగా ఉండాలి. ఇదెట్లా సాధ్యమవుతుంది? ఇదెట్లా వీలవుతుంది? పోనీ మన వాళ్ళే కదా! ఒకసారి అండగా ఉందాం. పద్మశాలి సమాజాన్ని వారికి రక్షా కవచం తిరిగి ఏర్పాటు చేద్దామని సపోర్ట్ చేస్తే అక్క తీరిన తర్వాత ఒడ్డెక్కి కూర్చుండి పద్మశాలి సమాజాన్ని కాలుతుందంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి సోదరులారా. అంటే పద్మశాలి నాయకుల కోసమే పద్మశాలి సమాజం ఉండాలనా? పద్మశాలి సమాజం కోసం పద్మశాలి నాయకులు ఉండద్దా? చాలా జరుగుతున్నాయి మిట్లారా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తామండి కొన్ని సంఘటనలు. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో మొగ్గ మీద కాలు పెట్టిండు. ఆ సమయంలో రాష్ట్రం మొత్తం ఏకం చేసినాం. ఇంకా కాదిబొడ్ల విషయంలో కావచ్చు. అంటే ఇది ఖచ్చితంగా ఇక పద్మశాలి ఆత్మగౌరవం సంబంధించిన విషయం అన్నప్పుడు ఎవరు పిలిచినా పిలకున్నా బాధ్యతగా మనము పద్మశాలి జేఏసీ టీం కావచ్చు, మనమందరం ఏకమై పద్మశాలి సమాజం పరువు కాపాడుకోవడే. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే కొద్దిమంది పద్మశాలి నాయకులు వీళ్ళు పద్మశాలి అనే విషయం పద్మశాలి వెలది. కానీ వారు కష్టం వచ్చిన మాత్రం నేను పద్మశాలిని అంటాడు. అనగానే మన వాళ్ళు అయ్యో మన పద్మశాలరా మన పద్మశాలి అని పోతారు. మన అవసరం తీరిన తర్వాత రామ్ రామ్ టాటా బాయ్ బాయ్. కాబట్టి నేనేమంటున్నా, పద్మశాలి నాయకులకు కష్టం వచ్చినప్పుడు పద్మశాలి సమాజం ఎంత బాధ్యతగా వారికి అండగా ఉంటుందో, పద్మశాలి నాయకులు కూడా పద్మశాలి సమాజానికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలి. అవునా కదా మిట్లారా? చాలా సందర్భాలలో నాకు 2 రోజులు చేరితే విపరీతంగా ఫోన్లు ఏమన్నా నువ్వు సప్పీర్తలేవు అంటే, ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వారు రాజకీయం చేసుకుంటూ పోతే మీ ఇష్టానుసార రాజకీయాలకు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది? అంటే మీ రాజకీయ ఎదుగుదల కోసం పద్మశాలి సమాజం ఉండాలనా? పద్మశాలి సమాజ బాగు కోసం మీరు ఉండొద్దా? పద్మశాలి నాయకులారా, పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ మార్పు రావాల్సింది పద్మశాలి సమాజంలో కాదు, పద్మశాలి నాయకుల్లో మార్పు రావాలి. కొద్దిమంది పద్మశాలి నాయకుల మార్పు వస్తే ఖచ్చితంగా పద్మశాలి సమాజం పద్మశాలి నాయకులు మోస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. భుజాల మీద మోస్తుంది మా నాయకులని. కాబట్టి పద్మశాలి నాయకులు గతం అయిపోయింది. ఇక్కడ నుంచైనా పద్మశాలి నాయకులు కావచ్చు, పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి శ్రీమంతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ కూడా పద్మశాలి సమాజానికి అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే పద్మశాలి సమాజం వారి కోసం కూడా ఆలోచిస్తుంది కదా. కాబట్టి ఇక పోని గతాలన్నీ పోని, కానీ ఇక నుంచి వెళ్ళి పద్మశాలి నాయకులు పద్మశాలి సమాజం కోసం, పద్మశాలి సమాజానికి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నేత కార్మికులకు ఇబ్బంది వచ్చినప్పుడు పట్టించుకుంటూనే పద్మశాలి సమాజం కూడా పద్మశాలి నాయకుల గురించి ఆలోచిస్తుంది అని ఒక పద్మశాలి బిడ్డకు నేను అంటున్నా. ఒక పద్మశాలి బిడ్డకు మీరంటే మీరు వీడియో షేర్ చేయండి. చాలా కష్టాలు ఉన్నాయి పద్మశాలి సమాజానికి. నేత కార్మికులు అసలు ఉపాధికరంగా ఆత్మహత్య చేసుకుంటే కనీసం అడిగే నాదుడు లేడు కదా. కనీసం ఆ ప్రభుత్వం కూడా నష్టపరిహారం వాళ్ళ ఆలోచన రావడం లేదు. కొద్దిమంది నాయకులు దాని గురించి మాట్లాడరు. కానీ వాళ్ళ కష్టం వచ్చిన మాత్రం పద్మశాలి సమాజం అండగా ఉండదు. ఇది సబబు కాదు. ఈ విధానం మార్పు రావాలి. కాబట్టి పద్మశాలి నాయకులకు ఏం చెప్తున్నానంటే, మీరు రాజకీయంగా ఎదిగేందుకు పద్మశాలి సమాజం ఖచ్చితంగా మిమ్మల్ని మోస్తుంది. ఎప్పుడూ మీరు పద్మశాలి సమాజానికి కష్టం వచ్చిన పట్టించుకున్నప్పుడు, పద్మశాలి సమాజానికి కష్టం వచ్చిన నష్టం వచ్చినా పట్టించుకోక కేవలం మా కోసమే పద్మశాలి సమాజం ఉండాలంటే ఇంతకంటే నీచము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే జాతి ద్రోహం మరొకటి లేదు. ఇలా పద్మశాలి సమాజంలో దరిద్రం ఉందండి కొద్దిమంది నాయకుల వల్ల. తప్పైతే క్షమించండి. వేరే సమాజంలో అట్లా లేవు. అవునా కదా? ఆలోచించండి మిత్రులారా. మీరు ఇష్టానుసారంగా రాజకీయాలు చేసుకుంటా, ఇష్టానుసారంగా ఎగురుకుంటా, ఏనాడు పద్మశాలి సమాజం గురించి పట్టించుకున్న దాఖలాలు ఉండయి. కానీ పద్మశాలి సమాజం మాత్రం
మీకు అండగా రావాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. పద్మశాలి సమాజం గురించి పట్టించుకున్న వాళ్ళకే పద్మశాలి సమాజం అండగా ఉంటుంది అని ఒక పద్మశాలి బిడ్డగా నేను అంటున్నా. మీరు అనుకుంటే వీడియో షేర్ చేయండి. అట్లాగే ఈ పద్మశాలి జేఎస్ టీమ్ అనేది మిట్లారా పద్మశాలి ఆత్మగౌరవ నినాదం, ఒక జాతి సంక్షేమం కోసం ఒక పద్మశాలి బిడ్డగా మీ అందరి సపోర్ట్తోనే ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి పద్మశాలి సోదరులు ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై పద్మశాలి.